సర్కార్కే షాక్ ఇస్తున్నాయి బీచ్ షాక్స్. దీనిపై ఏపీలో పొలిటికల్ సైక్లోన్ ముదిరింది. గోవా మోడల్పై ఎందుకు గందరగోళం? రచ్చకు కారణాలేంటి? విపక్షాల అభ్యంతరాలేంటి? ప్రభుత్వం సమాధానమేంటి? గోవా కల్చర్ ఏపీలో రచ్చ రాజేస్తోంది. బీచ్ షాక్స్ సర్కార్కే షాక్ ఇస్తున్నాయి. ఇది టూరిజంని ప్రమోట్ చేసేందుకే పైలట్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం అంటుంటే, సంస్కృతిని నాశనం చేసేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నారని విపక్షాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అసలు బీచ్ షాక్స్ అంటే ఏంటి? ఎందుకు వివాదం రేగుతోంది? ఎవరి అభ్యంతరాలేంటి? సర్కారుకే షాక్ ఇస్తున్న బీచ్ షాక్స్. ఏపీలో ముదిరిన పొలిటికల్ సైక్లోన్. గోవా మోడల్పై ఎందుకీ గందరగోళం? రచ్చకు కారణాలేంటి? విపక్షాల అభ్యంతరాలేంటి? ప్రభుత్వం సమాధానమేంటి? గోవా, పుదుచ్చేరి లాంటి ప్రాంతాలకే పరిమితమైన బీచ్ లైఫ్ అనుభూతిని ఇకపై మన ఏపీ తీరంలోనే పర్యాటకులు ఆస్వాదించడానికి ఏపీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తోంది. పచ్చని తాత్కాలిక షెడ్లు, సముద్రపు గాలుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు గడిపేందుకు ఈ పాలసీని తెస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో నెల్లూరు మైపాడు, కాకినాడ ఎన్టీఆర్ బీచ్, ప్రకాశం జిల్లా రామాపురం లాంటి మరికొన్ని ప్రముఖ తీర ప్రాంతాలకు కూడా ఈ బీచ్ షాక్స్ విధానాన్ని విస్తరించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. కానీ ఈ బీచ్ షాక్స్ ఏపీలో రచ్చరాజేస్తున్నాయి. వీటిపై విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పర్యాటక రంగానికి ఊపి ఇవ్వాలన్న నిర్ణయం ఇప్పుడు అదే ప్రభుత్వానికి రాజకీయంగా షాక్ ఇస్తోంది. టూరిజం అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంటే బీచ్లను మద్యం కేంద్రాలుగా మారుస్తున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మహిళా సంఘాలు, వామపక్ష పార్టీలు, మత్స్యకార సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్నది టూరిజం బూస్ట్, కానీ చుట్టుముడుతోంది రాజకీయ తుఫాన్. గోవా దేశంలో బీచ్ టూరిజానికి మరో పేరు. అక్కడి బీచ్కి వెళ్లిన పర్యాటకులు సముద్ర తీరంలోనే గంటల తరబడి ఉల్లాసంగా గడిపేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఆ సౌకర్యాల్లో ప్రధాన ఆకర్షణ బీచ్ షాక్స్. బీచ్ షాక్ అంటే శాశ్వత భవనం కాదు. వెదురు, చెక్క, తాటి ఆకులు, క్యాన్వాస్ వంటి పర్యావరణహిత పదార్థాలతో నిర్మించే తాత్కాలిక కుటీరం. పర్యాటక సీజన్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసి సీజన్ ముగిసిన తర్వాత పూర్తిగా తొలగిస్తారు. ఈ షాక్స్లో స్థానిక సముద్రపు వంటకాలు, ఆహారం, శీతల పానీయాలు, పర్యాటకులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం, లైవ్ మ్యూజిక్, వాటర్ స్పోర్ట్స్, టూరిస్ట్ గైడెన్స్ వంటి సేవలు అందిస్తారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో బీర్, వైన్ విక్రయాలు కూడా నిర్వహిస్తారు. పర్యాటకులు బీచ్లో ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తూ గడిపేలా చేయడమే వీటి ప్రధాన ఉద్దేశ్యం. ఈ కాన్సెప్ట్ కొత్తది కాదు. 1970లలో గోవాకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభమైనప్పుడు స్థానిక మత్స్యకారులు సముద్ర తీరంలో చిన్న గుడిసెలు ఏర్పాటు చేసి చేపలు, టీ, స్థానిక ఆహారం విక్రయించేవారు. కాలక్రమేణా అవే ఆధునిక బీచ్ షాక్స్గా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం గోవాలో వందల సంఖ్యలో ఇవి పనిచేస్తున్నాయి. ప్రతి ఏడాది ప్రభుత్వం ప్రత్యేక లైసెన్సులు జారీ చేస్తుంది. సీజన్ ముగిసిన తర్వాత పర్యావరణ నిబంధనల ప్రకారం వాటిని తొలగించడం తప్పనిసరి. గోవాలో విజయవంతమైన ఈ విధానాన్ని పుదుచ్చేరి, కేరళ, అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాలు కూడా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే మోడల్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీర రేఖతో దేశంలోనే రెండో అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా విస్తరించిన ఈ తీర ప్రాంతంలో ఋషికొండ, ఆర్కే బీచ్, యారాడ, భీమిలి, ఉప్పాడ, అంతర్వేది, మంగినపూడి, సూర్యలంక, రామాపురం, మైపాడు వంటి ఎన్నో అందమైన బీచ్లున్నాయి. అయినా గోవా తరహాలో పర్యాటకులను ఎక్కువసేపు ఆకర్షించే బీచ్ టూరిజం మాత్రం ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తొలి దశలో విశాఖపట్నం, బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ల్లో చెరో 2 బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే. కానీ ప్రభుత్వం ఆశించిన టూరిజం బూస్ట్ కంటే రాజకీయ దుమారమే ఎక్కువైంది. బీచ్ షాక్స్ కంటే వాటిలో బీర్, వైన్ విక్రయాలకు అనుమతి ఇవ్వడంపైనే హాట్గా చర్చ నడుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీర్, వైన్ విక్రయాలకు అవకాశం కల్పించడంతో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైన్ అండ్ బియర్ వరకే పరిమితం అండి. ఇందులో ఏమి ఆల్కహాల్ ఎక్కువ కంటెంట్ ఉన్నటువంటి ఇవి సప్లై చేయరు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీనికి టైమింగ్స్ ఒకటి, సేఫ్టీ మెజర్స్ ఒకటి, తర్వాత అక్కడ ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేలా చూడడానికి కూడా ఫోర్స్ను ఉపయోగించే అది ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏదోటి ఈ రకమైనటువంటి ఒక యాక్టివిటీ టేకప్ చేయకపోతే టూరిజం డెవలప్ అయ్యేదానికి అవకాశం లేదు. ఇది
దీన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పైలట్ ప్రోగ్రామ్ గానే స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ నిజంగానే కొంతమంది వ్యక్తపరిచినటువంటి భయాందోళనలు నిజమైతే మాత్రం దాన్ని మరొక ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. అందుకే పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోను సూర్యలంకలోను రెండు మాత్రమే ప్రారంభిస్తాం, చూస్తాం. దాని ద్వారా టూరిజం ఇంప్రూవ్ అయ్యి ఇతరత్ర ఇబ్బందులు లేవనుకుంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే అక్కడి నుంచి ఇంకో ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. బీచ్ ఒడ్డున బారులు ఏర్పాటు చేయడాన్ని పర్యాటక అభివృద్ధిగా చెప్పలేమన్నారు. ఇది తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. బీచ్లే కాకుండా ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో కూడా బార్లకు అనుమతులు ఇవ్వడం సరైంది కాదన్నారు బొత్స. 30 యూపీలు ఏమంటారు, 40 యూపీయా, 80 యూపీయా, 20 యూపీయా ఉన్నదని కాదు. అది ఆ సంస్కృతే మంచిది కాదు, ఆ సాంప్రదాయం మంచిది కాదు, టూరిజం ఇంగ్లీష్ కాదు. టూరిజంని సపోర్ట్ చేసుకుంటూ బోల్డ్ని ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడైతే పిల్ల పాప అందరూ కలిసి వెళ్తుంటారో అక్కడ కొన్ని ఉన్నాయి. ఏమంటే గోవా ఎగ్జాంపుల్, గోవా సంస్కృతికి ఆంధ్ర సంస్కృతి ఒకటేనా? అనాదిగా సొంతతో వచ్చిన దగ్గర నుంచి గోవాలో కల్చర్ వచ్చింది, వెస్ట్రన్ కల్చర్. గోవాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది ఈ కల్చర్, చెప్పండి. ఇక వైసీపీ కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. పర్యాటకం పేరుతో బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్లో బీర్ సీసాలతో వినూత్న నిరసన చేపట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. సిపిఐ, సిపిఎం కూడా ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని లిక్కర్ హబ్గా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. బీచ్లలో మద్యం విక్రయాలు మహిళల భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని, సామాజిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీనిపైన ఇచ్చేటువంటి జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆదాయ మార్గాలను పెంచుకోవాలంటే ప్రజలకు ఉపాధి కల్పన జరగాలి. ఆ ఉపాధి కల్పన వైపు ఆలోచన చేస్తే ప్రజలు ఆ వైపున పోతారు. అంతేగాని తాగమని తాగించి ధరాములు వాళ్ళకు తాగిచ్చి బాటిల్ తాగిచ్చి వాళ్ళు మత్తులో జోగినంత మాత్రాన పనికి పాటకు రెండిటికి పనికి రాకుండా సంసారాల్లో ఆంతరంగికంగా పెద్ద ఎత్తున గలాట జరిగి సంసార జీవితాలే విచ్ఛిన్నమవుతాయి. మహిళా సంఘాలు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాలు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో వచ్చే బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని మండిపడుతున్నాయి. కుటుంబాలతో కలిసి వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు మత్స్యకార సంఘాలు కూడా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ స్థానిక మత్స్యకారుల జీవనోపాధి, బీచ్ల వినియోగ హక్కులు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. అదే సమయంలో పర్యాటకం పెరిగితే స్థానికులకు ఉపాధి, ఆదాయం కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వర్గాలున్నాయి. ఇదే టైంలో టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. కొన్ని శీతల పానీయాలతో పోలిస్తే బీర్లో చక్కెర, క్యాలరీలు తక్కువగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. బీరుపై అనవసర అపోహలు సృష్టించడం సరికాదని, ఈ అంశాన్ని శాస్త్రీయ కోణంలో చూడాలని సూచించారు. ఈ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో తన ఉద్దేశం పర్యాటక అభివృద్ధి కోసమేనని, సంస్కృతిని కాపాడుతూ ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే బీచ్ షాక్స్, స్విమ్మింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పారని వివరణిచ్చారు. నేను అన్నాను ఏంటంటే ఎవరైనా కూల్ డ్రింకులు తాగడం మంచిది కాదు అన్నా. కూల్ డ్రింకులు తాగడం మంచిదా చెప్పండి? ఇదివరకు అయితే కూల్ డ్రింక్ అందరికీ. ఇప్పుడు కూల్ డ్రింకులు షుగర్ మీద అందరికీ అవగాహన వచ్చింది కనుక కూల్ డ్రింకులు తాగడం మానేసాం. కనుక నేనేమంటానంటే అభివృద్ధిలో భాగంగా మనం కొన్ని ఏరియాస్ని ఎక్కడైతే టూరిజం డెసిగ్నేట్ అనుకుంటున్నామో, అలాగే ప్రపంచ స్థాయి టూరిజం సెంటర్స్ చేయాలనుకుంటున్నాము, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడైతే టూరిజంగా నడుస్తుందో బాగా దాంతో సమానంగా వెళ్దాం అనుకుంటే కొన్ని మార్పులు అవసరం. అంతేగాని ఇంకా ట్రెడిషన్ అని చెప్పి బీచ్ ట్యాక్స్ని పెట్టుకుని వచ్చి బార్లని ఇలాగా కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచి పద్ధతి కాదు. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే నేను నా ఉద్దేశం. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. బీచ్ షాక్స్ ప్రస్తుతం కేవలం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని స్పష్టం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజల స్పందన, స్థానిక పరిస్థితులు, పర్యాటకుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతే దీన్ని కొనసాగించాలా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారామె. హార్డ్ లిక్కర్కు అనుమతి ఉండదని, కేవలం బీర్, వైన్ మాత్రమే విక్రయిస్తారన్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా, కఠిన నిబంధనల మధ్య ఈ ప్రాజెక్ట్ అమలవుతుందని చెబుతున్నారు అనిత. మనం చూసే చూపు బట్టి ఉంటుంది. నేను అదంట,
ఈరోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. టూరిజం డెవలప్ అయ్యేదానికి ఎంతవరకు తీసుకుంటున్నాం, అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం. ఈరోజు టూరిజం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఈరోజు టూరిజంలో ఎంత మేరకు ముందుకెళ్ళిందో మీరు కూడా చూస్తున్నారు. మీకేమో ఇలా దీని మించి మాట్లాడితే నా గురించి ఏదో రకంగా మాట్లాడతారు. సో అన్ని ఆలోచన చేసుకునే ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా సముద్ర స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. సముద్ర స్నానాలు అంటే దారి పొడుగునా కాదు కదా, కొంత టైం వాళ్ళకి ఒక ప్లేసెస్, ఇవన్నీ కూడా మీరు చెప్పిన సూచనలు 1 or 2 ఉన్నాయి కదా, వీటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చూసుకుంటాం మేము కూడా. ఓకే, పబ్లిక్కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు. ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా సమర్థించారు. గోవా తరహాలో బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లిక్కర్ ఆధారంగానే ఎక్కువ రెవెన్యూ వస్తుండగా ప్రొహిబిషన్ కానప్పుడు అభ్యంతరాలు ఎందుకో అర్థం కావడం లేదన్నారు ఎంపీ. అంటే వాళ్ళు ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు, లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసా అండి? 2024లో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళ మంత్లీ రెవెన్యూ ఎంతో తెలుసా? ఇంచుమించు 25-30 వేల కోట్లు సంవత్సరానికి. అండ్ దాంట్లో ఇంకెంతో దోసేసామంటున్నాం మేము. ఎట్లా దోసేశారు? వాళ్ళు క్యాష్లో తీసుకుని ఇంకెంత సంపాదించుంటారు అదనంగా నాకు తెలియదు. అంటే ఎంతమంది తాగితే అంత రెవెన్యూ వస్తుంది? సో ఫస్ట్ మన ప్రిన్సిపల్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మనం ఏమన్నాము, నాణ్యమైన ఆల్కహాల్ అందుబాటు ధరలో అందరికీ ఉండేటట్టు చేస్తామనేది మా కమిట్మెంట్. స్పూరియస్ లిక్కరు అండ్ విపరీతమైన రేట్లు పెంచేసి సిటిజన్స్ని ఆరోగ్యము, వాళ్ళ లివర్లు డ్యామేజ్ అయిపోయి, వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోయి, అది జరగకూడదనేది మా ఆలోచన. బీచ్ షాక్స్తో తీర ప్రాంతాలు టూరిజం హబ్గా మారతాయని సర్కార్ అంటుంటే సంస్కృతి నాశనమవుతుందని విపక్షాలంటున్నాయి. అటు అభ్యంతరాలు, ఇటు వివరణలతో ఈ ఎపిసోడ్ అంతకంతకు ముదురుతోంది. బీచ్ షాక్స్ రూల్స్ ఏంటి? ఏ లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి? షాక్స్లో స్టఫ్ సంగతేంటి? ఈ బీచ్ షాక్స్ నిర్వహణపై పోలీస్ నిఘా ఏమైనా ఉంటుందా లేదా? పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఏపీలోని అన్ని పిచ్చుల్లో పెట్టేస్తారా? గోవాలో మాత్రమే కనిపించే బీచ్ షాక్స్ ఇక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ సందడి చేయబోతున్నాయి. సముద్ర తీర పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతులిచ్చింది. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే మద్యం విక్రయాలపై కఠిన నిబంధనలు విధించింది. వెదురు, చెక్క, తాటి ఆకులతో నిర్మించే ఈ షాక్స్ సముద్ర తీర అందాలను ఆస్వాదించేలా ప్రత్యేకంగా రూపొందించబోతున్నారు. మొదటి దశలో విశాఖపట్నం బీచ్, బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ల పనితీరును పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలకు విస్తరించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ఈ షాక్స్ ఏర్పాటుకు పర్మిషన్ ఉంటుంది. పర్యాటకులకు బీచ్ బెడ్స్, సీఫుడ్, స్థానిక వంటకాలు, జ్యూసులు, స్నాక్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మద్యం విక్రయాల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. బీచ్ పరిసరాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మద్యం విక్రయాలపై ప్రభుత్వం పక్కా ఆంక్షలుండేలా ప్లాన్ చేసింది. ఈ బీచ్ షాక్స్లో సాధారణ IMFL, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లేదా ఇతర ఘాటైన విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే లిక్కర్స్ అంటే బీర్, వైన్, రెడీ టు డ్రింక్ మాత్రమే ఇక్కడ విక్రయించాలి. అలాగే మద్యం సరఫరా సమయాన్ని కూడా పరిమితం చేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. ఆ తర్వాత ఆహారం, ఇతర సేవలు కొనసాగించవచ్చని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది సర్కార్. 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మద్యం అందిస్తారు. పర్యాటకుల భద్రత, శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిబంధనలు అమలు చేయబోతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైవే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ఉన్న నిబంధనలను కూడా ఈ విధానంలో పరిగణనలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆగస్టు 31, 2029 వరకు ఈ విధానం అమల్లో ఉండబోతోంది. బీచ్లలో ఇష్టారాజ్యంగా షాక్స్ నిర్మించకుండా ప్రభుత్వం స్థల పరిమితిని కూడా విధించింది. ఒక్కో బీచ్ షాక్ కనీసం 1000 నుంచి గరిష్టంగా 1500 చదరపడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు సముద్ర తీర నిబంధనల ప్రకారం అత్యంత కీలకమైన CRZ క్లియరెన్స్తో పాటు లోకల్ ట్రేడ్ లైసెన్స్, FSSAI ఆహార భద్రత అనుమతి, ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందడం ఈ షాక్స్ నిర్వహణకు తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఒక్కో బీచ్ షాక్కు ఏడాదికి 75 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు నిర్ణయించింది.
3 ఏళ్ల కాలపరిమితితో అనుమతిస్తారు. ఈ ఫీజు ప్రతి ఏటా 10% చొప్పున పెరుగుతుంది. ఈ లైసెన్సులు మొత్తం 3 ఏళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో బీచ్ టూరిజం బ్రాండింగ్ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ విశాఖ తీరంలో గోవా మోడల్ టూరిజం ప్రమోషన్ వివాదాస్పదంగా మారుతోంది. ఆహ్లాదాన్ని పంచే సముద్ర తీరాన్ని అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చొద్దని మహిళా సంఘాలు రోడ్డెక్కి ధర్నాకు దిగాయి. పైలట్ ప్రాజెక్టును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా షాక్స్ నిరసనలకు పొలిటికల్ ఫ్లేవర్ యాడ్ అయింది. బీచ్ లో బార్ షాపులు పెడితే ఏం జరుగుతుంది? శుభ్రంగా తాగుతారు, గంజాయి కొడతారు, డ్రగ్స్ వాడతారు, మొత్తం కొట్టుకు సస్తారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతాయి, చిన్నపిల్లలకి రక్షణ ఉండదు. ఆడవాళ్ళకి పిల్లలకి ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా కొంత ఆహ్లాదాన్ని ఇచ్చేది మన విశాఖపట్నం బీచ్. ఆ బీచ్ లో బ్రాందీ షాపులు, బార్ షాపులు ఏంటండి? మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఆడవాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు? నిజానికి విశాఖ కేంద్రంగా బీచ్ టూరిజం విస్తరిస్తున్న కారణంగా ఏటా వచ్చే దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మారుతున్న టూరిస్టుల అభిరుచికి అనుగుణంగా విశాఖ తీరం లేదనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. విస్తృతమైన వనరులు ఉండి కూడా ప్రమోషన్ జరగడం లేదనేది ఒక ఆలోచన. ఈ నేపథ్యంలో బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రజలతో సంవాదం చేసి వాళ్ళకి పూర్తి వ్యతిరేకం ఉంటే దాన్ని ప్రారంభించాం. అందరూ కూడా దాన్ని స్వాగతిస్తే ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ విధంగానే మన పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ విశాఖపట్నానికి అందాన్ని అందించే విధంగా మన యొక్క అన్ని రకాల విషయాల్ని కాపాడే విధంగా కృషి చేయడం జరుగుతుంది. దానికి భిన్నంగా ఏది జరిగినా కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తే తప్పనిసరిగా దాని గురించి పునరాలోచించుకుంటాం. ఆ విధంగానే ముందుకెళ్తాం. ఇవి ఏర్పాటైతే ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీరంలో ఎంజాయ్ చేస్తూ కావాల్సిన టేస్ట్ను ఆస్వాదిస్తూ హ్యాపీగా గడిపేయచ్చు. సముద్ర ఆహార ఉత్పత్తులతో పాటు లిక్కర్, ఫంజోన్ వంటివి ఉంటాయి. టూరిజంను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు షాక్స్ పాలసీ అనుకూలమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్స్లో బాగా పాపులర్ అయిన షాక్స్ తరహా మోడల్ కావాలని చాలా కాలంగా టూరిజం ఆపరేటర్లు కోరుతున్నారు. పర్యాటకుల ఆలోచనలకు తగ్గట్లుగా మార్పులు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే షాక్స్ తెరపైకొచ్చాయి. కానీ వీటిని ఆచరణలోకి తేవడం ద్వారా మహిళలు, పర్యాటకుల భద్రతను ప్రభుత్వం గాల్లో పెడుతోందని ఐద్వా ఆరోపించింది. యువత లేకపోతే ఫ్యామిలీస్ ఎవరైనా కానివ్వండి, ప్రశాంతత కోసం వారు రోజంతా పడిన శ్రమను మర్చిపోయి బీచ్కి వచ్చి కాసేపు శాత తీరాలనుకుంటారు. అలాంటి ప్రశాంతతను మీరు చెడగొట్టి మద్యం అమ్మి తాగించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పటికే బీచ్ లో కొన్నిసార్లు కొన్ని అగాచాలు చేస్తా ఉన్నారు. కాలేజీ పిల్లలు వస్తారు, ఫ్యామిలీ వస్తారు. వారందరికీ మీరు భద్రత కల్పించాల్సింది పోయి విచ్చలవిడితనాన్ని నేర్పిస్తున్నారా? మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారా? దయచేసి ఈ జీవోని మీరు వెనక్కి తీసుకుని మాకు భద్రతను కలిగించండి. వాక్ చేస్తారు, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు యూత్ వచ్చి ఈ లిక్కర్ అక్కడ సేల్ చేయడం వల్ల, ఆల్కహాల్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇదంతా అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుందండి. ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతారు, కిడ్స్ డిస్టర్బ్ అవుతారు. నెక్స్ట్ మెయిన్ మాట్లాడాల్సింది ఏంటంటే ఎకో సిస్టమ్ పాడవుద్ది. లోపల ఉన్న ప్లాంట్స్ గానీ, ఫిషెస్ గానీ, టర్టిల్స్ గానీ, చిన్న మొక్కలు గానీ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. మెయిన్ వీళ్ళన్ని తాగేసి తినేసి వదిలేసిన పేపర్స్ గానీ, ప్లాస్టిక్ కవర్స్ గానీ వాటర్ లోకి వెళ్లి అవన్నీ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఈ అభ్యంతరాలపై విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో అభిప్రాయాలు కోరినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని స్పష్టం చేశారాయన. ఇప్పుడు రచ్చ చేస్తున్నోళ్లు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని శ్రీభరత్ అంటున్నారు. టూరిజం డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్లో నేను 1 సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ, ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే క్యూములేటివ్గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. అప్పుడు ఎవడేం చెప్పలే, అందరూ ఆహ్వానించారు. బీచ్ షాక్స్ అంటే సాంస్కృతిక విధ్వంసం తప్ప మరొకటి కాదంటోంది వైసీపీ. గోవాకు, విశాఖ బీచ్లకు ఉన్న తేడా కూడా గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది. ఆల్కహాల్ అనేటువంటి దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు దాని మీద డెఫినెట్గా చర్చ జరగాలి. సో అది ఈ ప్రాంతానికి కరెక్ట్ కాదనేటువంటిది నా తాలూకు ఉద్దేశం. సో దీని మీద ఆయన ఏదో సర్వేలు చేశాడని అదని ఇదని చెప్పి ఇవన్నీ పెద్ద అంబక్కు, పెద్ద బోగస్ ఇవన్నీ కూడా. వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి దాన్ని, వాళ్ళకి ఏంటంటే సముద్రం అంటే బికినీలు, లేకపోతే సముద్రం అంటే బీచ్ బార్లు, బీర్లు ఇవి గుర్తొస్తాయి. మా ప్రభుత్వంలో కోస్టల్ లైన్ అని అంటే మేము 3 పోర్ట్లు కట్టాలి,
10 ఫిషింగ్ హార్బర్లు కట్టాలి, లేదా 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాలి. ఇది మా కోస్ట్ లైన్ చూస్తే మా ప్రభుత్వం మా పాలసీ అది. ఇదే సమయంలో విమానాశ్రయాల్లో కూడా మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో టెర్మినల్స్, ప్లాజాల పరిధిలో 24 గంటల పాటు బార్లు, రిటైల్ లిక్కర్ షాపులు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేసింది. ప్రయాణికుల రద్దీ ఆధారంగా వార్షిక లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకులకు సేవలందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయాలపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకెడుతుందనేది ఆసక్తి రేపుతోంది.